6 నెలలని ఒక్క రాత్రిగా మార్చిన శివుని కథ మీకు తెలుసా? ఒక శివభక్తుడు శివుణ్ణి దర్శించుకోవాలని తన ఊరి నుండి కాలినడకన బయలుదేరతారు. అతనికి దారి సరిగ్గా తెలియకపోవడంతో మార్గంలో కనిపించిన వారిని అడుగుతూ శివుణ్ణి ధ్యానిస్తూ కొన్ని రోజుల కాలినడక ప్రయాణం తరువాత కేదార్నాథ్ ఆలయానికి చేరుకుంటారు. సరిగ్గా ఆ భక్తుడు ఆలయానికి చేరుకున్నారో లేదో అప్పుడే ఆలయాన్ని మూసివేశారు. వెంటనే ఆ శివభక్తుడు, అయ్యా, చాలా దూరం నుండి నడుచుకుంటూ నా శివుణ్ణి దర్శించుకోవాలని నెల తరబడి ప్రయాణం చేసి ఇప్పటికీ నా స్వామి సన్నిధికి చేరుకోగలిగాను. దయచేసి కాదనకండి, ఒక్క నిమిషం తలుపు తీయండి, నా శివయ్యను దర్శించుకుని వెళ్ళిపోతాను అని ఎంతో బ్రతిమాలతారు. అప్పుడు ఆ ఆలయ పూజారి, నాయనా, నీవు రావడం ఆలస్యం అయిపోయింది. సమయం దాటాక ఒక్కసారి గర్భగుడి తలుపులు మూసిన తరువాత మరలా తెరవడానికి కుదరదు అని చెప్పగానే అది విన్న శివభక్తుడు, పర్వాలేదులే స్వామి, ఇన్ని నెలలు వేచి ఉండి ఇప్పటికీ ఆలయానికి చేరుకున్నాను. రేపటి వరకు ఓపిక పట్టలేనా అని చెప్పి ఆలయం ముందు కూర్చుంటే అది చూసిన ఆలయ పూజారి, ఏమయ్యా, నీకు చెబితే అర్థం కావడం లేదా? ఈ ఆలయాన్ని రేపు కాదు తెరిచేది, 6 నెలల తరువాత మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయం మొత్తం మరో 2 రోజుల్లో పూర్తిగా మంచులో కూరుకుపోతుంది. ఈ భయంకరమైన మంచులో మనుషులు ఎవరూ బ్రతకలేరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళి 6 నెలల తరువాత తిరిగిరా అంటారు. అది విన్న ఆ శివభక్తుడు తీవ్రంగా దుఃఖిస్తూ, శివదర్శనం చేసుకోలేని నా జన్మ ఎందుకు? నా స్వామిని దర్శించుకోకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడింది. అప్పుడే ఒక సన్యాసి అటుగా వచ్చి ఇతన్ని చూసి ఏం జరిగింది అని అడుగుతారు. ఆ శివభక్తుడు జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వేమీ బాధపడుకు, రేపు నీకు స్వామి దర్శనం అవుతుందిలే, నీవు ముందు ఈ భోజనాన్ని చెయ్యి అని చెప్పి ఆ సన్యాసి భోజనాన్ని పెట్టి ఆ శివభక్తుని రాత్రికి ఆ పక్కనే పడుకోమని చెప్పి తను కూడా పక్కనే పడుకుంటారు. ఆ సన్యాసి అలా మాట్లాడుతూ ఉండగా ఆ శివభక్తుడు తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. తెల్లవారిన తరువాత ఆ శివభక్తుడు తన భోజనం పెట్టిన సన్యాసి కోసం చూస్తే అతను కనిపించలేదు. సరిగ్గా అప్పుడే ఆలయ పూజారితో పాటు ఆలయానికి సంబంధించిన వాళ్ళు అటుగా వస్తే వాళ్ళను చూసిన ఆ శివభక్తుడు, 6 నెలల తర్వాతే ఆలయాన్ని తెరుస్తాము అన్నారు, మరి ఒక్క రోజులోనే వచ్చేసారు ఏంటి అని ఆలయ పూజారిని అడుగుతారు. అది విన్న ఆలయ పూజారి, మేము ఒక్క రోజులో రావడం ఏంటి? 6 మాసాల క్రితం ఆలయాన్ని మూసివేసి ఈ రోజే తెరవడానికి వస్తున్నాం. అయినా నువ్వు 6 మాసాల క్రితం వస్తే వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపోయి మళ్ళీ ఇంత త్వరగా ఎలా వచ్చావు అని ఆలయ పూజారి అడగగానే, నేను 6 మాసాల క్రితం రావడం ఏంటి, నిన్ననే కదా వచ్చాను. మీరు ఆలయాన్ని మూసిన తర్వాత ఒక సన్యాసి వచ్చి రేపు ఆలయాన్ని తెరుస్తారు, ఇక్కడే పడుకో అని చెప్పి నాకు భోజనాన్ని కూడా పెట్టారు. రాత్రి పడుకుని తెల్లవారు లేస్తే అతను కనిపించలేదు అని చెప్పగానే ఆలయ పూజారి ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీవు ఎంతో అదృష్టవంతుడివి. ఆ సన్యాసి ఎవరో కాదు, ఆ పరమశివుడే. మేము జీవితాంతం ఎదురు చూసినా కలగని భాగ్యం నీకు కలిగింది. ఆ శివుడే తన యోగమాయలో 6 మాసాలని నీకు ఒక్క రాత్రిగా చేశారు అని చెప్పి వెంటనే ఆలయాన్ని తెరిచి అతనికి మొదటి శివదర్శనాన్ని చేయించారు.